సో ఈ వీడియోలో పారాబోలా మీద ఈసెట్ ప్రీవియస్ బిట్స్ని సాల్వ్ చేస్తాము. సో ఆల్రెడీ పార్ట్ 1లో సో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో డిస్కస్ చేసాము. సో ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం, ద వార్టెక్స్ ఆఫ్ పారాబోలా ఈజ్ అన్నాడు. ఒక పారాబోలా ఇచ్చాడు, ఒక ఈక్వేషన్. సో ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, వాటి యొక్క వార్టెక్స్ని కనుక్కోమంటున్నాడు. సో వార్టెక్స్ వచ్చేసి ఇలా కనుక్కుంటామంటే మనం 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ ఈక్వేషన్లో మనం తెచ్చేసుకొని సో హెచ్ కామా కేని కనుక్కోవచ్చు, లేదంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు సో ఎక్స్ వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేసైనా సరే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది, x² + 8x + 12y + 4 = 0. దీని వచ్చేసి సేమ్ పార్ట్స్ని సెగ్రిగేట్ చేసుకుంటున్నాడు. ఎక్స్ టర్మ్ అని ఒక సైడ్ తీసుకుంటున్నాడు, x² + 8x, y టర్మ్ అలాగే కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వల్కి అటు సైడ్ పంపించేసుకుంటున్నాడు. సో -12y -4 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ టర్మ్ వచ్చేసి ఏంటి 8 ఉంది, అంటే 2 × 4. సో 2 × 4 ఉంది కాబట్టి ఏం చేయాలి, బోత్ సైడ్ ఇక్కడ 4² యాడ్ చేస్తాను. సో ఇక్కడ 4², ఇక్కడ 4², బోత్ సైడ్ 4² యాడ్ చేస్తాము. సో ఎందుకు యాడ్ చేస్తున్నామంటే నాకు ఇటు సైడ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం ఏం చేస్తున్నాము, బోత్ సైడ్ 4²తో యాడ్ చేస్తున్నాము. ఈ 4 టర్మ్ ఎలా వస్తుందంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూకి /2 చేస్తాం. ఎందుకంటే సో 2ab ఫామ్లో వస్తుంది కాబట్టి /2 చేస్తాము. చేస్తే వాల్యూ 4, 8/2 వాల్యూ 4 వస్తుంది. సో దీని పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తున్నాను, x + 4 హోల్ స్క్వేర్, x + 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ లాగా ఇక్కడ -12, -4 + 4² వాల్యూ సాల్వ్ చేస్తే +12 వస్తుంది. అగైన్ ఇక్కడ ఏం చేశాను, -12ని కామన్ చేశాను, కామన్ చేస్తే y - 1 వచ్చింది. సో వచ్చేసి ఏంటంటే మనకు స్టాండర్డ్ ఈక్వేషన్. సో మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చి చూడండి ఏముంది, x - h హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు -4a × y - k వచ్చేసి స్టాండర్డ్ ఈక్వేషన్. ఈ ఫార్ములాకి తెచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, జస్ట్ కంపేర్ చేస్తాము. ఇక్కడ హెచ్ వచ్చేసి ఏముంది, -4 ఉంది కాబట్టి హెచ్ వాల్యూ -4. నెక్స్ట్ అలాగే కే వాల్యూ, కే వచ్చేసి ఎంత ఉంది, వాల్యూ 1 ఉంది. సో కాబట్టి 1. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, -4, 1. సో ప్రాబ్లమ్ని సో స్టాండర్డ్ ఫార్ములా తెచ్చేసుకొని సో హెచ్ కేని ఫైండ్ అవుట్ చేస్తాము. లేదంటే ఇంకా ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందంటే, సో 2x, x² కాబట్టి 2x + 8x ఉంది, 8 వస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ 0, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ x = -4. సో డైరెక్ట్ x = -4 టర్మ్ వచ్చేస్తుంది. సో x = -4 టర్మ్ వస్తుంది. సో x = -4 వచ్చేసి ఏం చేయాలంటే, సో ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y వాల్యూ తెలుస్తుంది. సో ఆ y వాల్యూ సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే వాల్యూ 1 వస్తుంది. సో ప్రాబ్లమ్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. మీరు స్టాండర్డ్ ఈక్వేషన్స్ కన్నా తీసుకొని వచ్చేసి హెచ్ కేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే విత్ రెస్పెక్ట్ టు x². ఇన్ కేస్ x² ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేసాము, y² ఉందంటే విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేస్తాము. సో చేసేస్తే ఫస్ట్ y వస్తుంది, దాని తర్వాత y వాల్యూ తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వస్తుంది. సో ప్రాబ్లమ్ని ఎలాగైనా సరే ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా, అగైన్ సేమ్ ప్రాబ్లం. సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, వర్టెక్స్ని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ కూడా నేను 2 వేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. సో x² అండ్ xని ఒక సైడ్ తెచ్చేసుకుంటున్నాను. నెక్స్ట్ 4y + 8 పక్క పంపించేస్తున్నాను. చేస్తే వాల్యూ -4y - 8 వస్తుంది. సో x² + 4x ఉంది. సో ఇక్కడ 4x ఉంది కాబట్టి వచ్చేసి ఏంటి, 2 × 2. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 2² బోత్ సైడ్ యాడ్ చేయాలి. 2² బోత్ సైడ్ యాడ్ చేసాము, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి ఇటర్. సో సాల్వ్ చేస్తే ఏంటి, x² + 4x + 2². దీని వచ్చేసి ఏం రాయొచ్చు మనం, x + 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు సో -8 + 4 వాల్యూ సాల్వ్ చేస్తే -4 వస్తుంది. సో ఇటు సైడ్ -4y -4 వస్తుంది. సో x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అక్కడ -4 కామన్ తీస్తున్నాను, కామన్ తీసే వాల్యూ y + 1 వస్తుంది. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నాం అనుకోండి స్టాండర్డ్ ఈక్వేషన్స్. సో హెచ్ హెచ్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ +2 ఉంది కాబట్టి ఏం చేయాలి, -2, ఎందుకంటే వాల్యూ మనకి ఈక్వేషన్ x - h ఉంటుంది కాబట్టి ఇక్కడ -++ అయింది కాబట్టి -2 వేయాలి. అగైన్ ఇక్కడ y + 1 ఉంది కాబట్టి ఏం చేయాలి, -1 వేయాలి. సో హెచ్ కే వాల్యూస్ వచ్చేసి ఏంటి, -2, -1. సో లేదంటే సో అనదర్ వేలో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను, x² ఉంటే xతో చేయండి, y² ఉంటే yతో చేయండి. సో ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే x² కాబట్టి 2x వస్తుంది, 4x డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ 4 వస్తుంది. రిమైనింగ్ టైం ఈ టర్మ్ వాల్యూ 0, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు
ఎక్స్తో చేస్తున్నాము. సో కాబట్టి ఇది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, వాల్యూ 0. సో సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు -2. సో డైరెక్ట్ x ఈక్వల్ టు -2 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూని సేమ్ ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ, మీకు y టర్మ్ వస్తుంది. సో చూడండి అక్కడ x ఉంది, x ప్లేస్లో సో -2 సబ్స్టిట్యూట్ చేస్తాను. 4x ఉంది, 4 ఇంటూ -2 4y, వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి, y అలాగే ఉంటుంది +8. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై చేస్తే ఫైనల్గా వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి, y ఈక్వల్ టు -1. సో x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు -1 వచ్చేసి ఏంటి, వర్టెక్స్. సో వర్టెక్స్ అంటే ఏంటో తెలుసు మీకు. వర్టెక్స్ అంటే ఏంటి, యాక్సిస్ని సో మీ పారాబోలా ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ని మనం వర్టెక్స్ అంటాము. సో ఈ పాయింట్ని వర్టెక్స్ అంటాము. నెక్స్ట్ ప్రాబ్లం. సో వర్టెక్స్ ఆఫ్ పారాబోలా, ఇక్కడ టర్మ్ చూడండి వచ్చేసి ఏం చేశాడు, y² -4y + 6x - 8 ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని కూడా అగైన్ 2 వేస్లో సాల్వ్ చేస్తున్నాము. సో 2 పార్ట్స్ని సపరేట్ చేస్తున్నాం. y టర్మ్స్ని సపరేట్ చేశాను, x టర్మ్ని సపరేట్ చేశాను. సో y టర్మ్స్ని సపరేట్ చేసిన తర్వాత దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఇక్కడ -4 ఉంది కాబట్టి 2 × 2, సో 2ab కాబట్టి. సో కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 స్క్వేర్తో బోత్ సైడ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాను, చేస్తే ఇక్కడ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, వాల్యూ y -2 హోల్ స్క్వేర్ వచ్చింది. సో అగైన్ ఇది సింప్లిఫై చేశాను. 8 + 4 వాల్యూ 12. సో ఇక్కడ -6 + 12 వచ్చింది. సో -6ని కామన్ చేస్తే వాల్యూ x -2. సో మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది. స్టాండర్డ్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని కంపేర్ చేసాం అనుకోండి. సో ఇక్కడ h వాల్యూ ఉంటుంది, కాబట్టి x కాబట్టి h ఉంటుంది, కాబట్టి వాల్యూ టర్మ్ 2. నెక్స్ట్ లైక్ అక్కడ y వాల్యూ కాబట్టి k ఉంటుంది, k టర్మ్ కాబట్టి వచ్చేసి ఏంటి 2. సో 2, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 2, 2. లేదంటే అనదర్ వేలో కూడా సాల్వ్ చేస్తాం. ఇక్కడ y² ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వైతో డిఫరెన్షియేషన్ చేయాలి ఇక్కడ. సో చేస్తే వాల్యూ 2y. సో 4y ప్లేస్లో 4, రిమైనింగ్ టర్మ్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ 0. సో సాల్వ్ చేస్తే డైరెక్ట్ y = 2 వచ్చింది. సో y = 2 వచ్చింది కాబట్టి, సో ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ చెక్ చేశారనుకోండి, ఆప్షన్స్ చెక్ చేస్తే y = సో 2, k = 2 ఉన్న టర్మ్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏ ఆప్షన్ మీరు టిక్ పెట్టచ్చు, రిమైనింగ్ కూడా సాల్వ్ చేయని అవసరం ఉండదు. సో కొన్నిసార్లు ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్స్లో ఉండి ఒకటే ఆప్షన్ ఉంది. సో కాబట్టి డైరెక్ట్ విత్ సింగిల్ స్టెప్స్తోనే ప్రాబ్లం అయిపోతుంది. సో అది అబ్జర్వ్ చేయాలి మీరు. సో అబ్జర్వ్ చేసేసి అక్కడితో స్టాప్ చేసేయచ్చు, ఫర్దర్గా ప్రొసీడ్ కావాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఫర్దర్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ y వాల్యూ తీసుకుని చూసి ఏం చేస్తాము, xలో సబ్స్టిట్యూట్ చేస్తాము. xలో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో y ప్లస్లో 2² 4y 4 × 2 6 × x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ x ఫైండ్ అవుట్ చేస్తే x = 2 వస్తుంది. సో ఈ చిన్న ప్రాబ్లంకి x = k వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఆప్షన్స్కి. డైరెక్ట్ ఇక్కడి నుంచి మనం ఆన్సర్ని మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా అన్నాడు. సో అగైన్ స్టాండర్డ్ ఈక్వేషన్ అయితే చేసుకుంటాము. ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, సో స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, దాని యొక్క యాక్సిస్ ఫార్ములా ఏంటో రాసేసి ఏం చేస్తాము, ఫైండ్ అవుట్ చేస్తాము. లేదంటే ఇంకేం చేయాలంటే అగైన్ సో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేసేసి ఇది కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వే చూస్తాము. ఫస్ట్ వే స్టాండర్డ్ ఫామ్ చేయాలంటే కంపల్సరీ x టర్మ్ని సపరేట్ చేయాలి, y టర్మ్ని సపరేట్ చేయాలి. సో x టర్మ్ని సపరేట్ చేశాను, yని ఇటు పక్క పంపించాను. సో ఇక్కడ 8 ఉంది, సో టర్మ్ 8 ఉంది కాబట్టి 2 × 4 రాస్తాము. 2 × 4 కాబట్టి బోత్ సైడ్ 4 స్క్వేర్తో యాడ్ చేస్తాను. సో 4 స్క్వేర్ ఎందుకు చేస్తున్నామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. సో x² + 8x + 4 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఏమొస్తుంది, x + 4 హోల్ స్క్వేర్ వస్తుంది. సో అగైన్ దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ నాకు 12 వచ్చింది. సో ఫర్దర్గా సింప్లిఫై చేసి -12 కామన్ తీసాను, y -1 వచ్చింది. సో మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటో తెలిసింది. స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి h, kని కనుక్కుంటున్నాడు. h వాల్యూ -4, k వాల్యూ 1. h వాల్యూ ఇక్కడ x ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి, -4 రాయాలి. నెక్స్ట్ y - k కాబట్టి డైరెక్ట్ k వాల్యూ 1 రాసేస్తాము. సో ఇన్ కేస్ ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉందనుకోండి, సో ఈ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి అంటే x² ఉంది అంటే x వాల్యూ పాజిటివ్ ఉన్నా, నెక్స్ట్ అలాగే x వాల్యూ నెగిటివ్ ఉన్నా. సో అక్కడ టర్మ్ ఉంది కాబట్టి y వచ్చేసి ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలి. కాబట్టి యాక్సిస్ వచ్చేసి ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, నెగిటివ్ y యాక్సిస్ సైడ్ మీ పారాబోలా ఓపెన్ అయి ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి దీని యొక్క యాక్సిస్ వచ్చేసి ఏంటి, ఈ గ్రీన్ లైన్ని మనం యాక్సిస్ అంటాము. సో చూడండి ఇక్కడ అన్ని కామన్గా ఉన్న పాయింట్స్ వచ్చేసి ఏంటి, h కాబట్టి యాక్సిస్ ఈక్వల్ టు ఏమొచ్చేస్తుంది, x = h వచ్చేస్తుంది. సో యాక్సిస్ ఈక్వేషన్ x = h.
సో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తాము -4నే రాస్తాము. సో లేదంటే డైరెక్ట్గా జస్ట్ గుడ్డిగా ఏం చేస్తారంటే ఈ టర్మ్ ఏదైతే ఉంటుందో స్క్వేర్ టర్మ్ ఆ టర్మ్ని ఈక్వేట్ 0 చేయండి, 0 చేసేసి వాల్యూ ఏంటో రాసేయండి. సో సేమ్ ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేలో కూడా సాల్వ్ చేస్తున్నాము. సేమ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. x² + 8x + 12y + 4 = 0 ఉంది. సో డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ 2x. సో ఇక్కడ 8x డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ 8. రిమైనింగ్ ఈ టర్మ్ కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x = -4. సో ఇలాగైనా సరే ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సో యాక్సిస్ కనుక్కోమన్నప్పుడు సో ఈ ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రొసీజర్నే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాని యొక్క వర్టెక్స్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో అగైన్ 2 వేస్లో సాల్వ్ చేస్తున్నాను. సో ఎక్స్ టర్మ్ని సపరేట్ చేస్తున్నాను, వై టర్మ్ని సపరేట్ చేస్తున్నాను. సో వై టర్మ్ని ఇటు పక్క పంపించాను. ఇక్కడ ఏమొచ్చింది x² - 2ax = -2ay ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాము, మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఏంటి 2a ఉంది. 2a ఉంది కాబట్టి ఏం చేస్తాను, a² బోత్ సైడ్ యాడ్ చేస్తున్నాను. a² బోత్ సైడ్ యాడ్ చేస్తే వచ్చే ఫామ్లో వచ్చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ x - a². సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. సో ఇక్కడ నాకు -2a కామన్ తీస్తున్నాను. -2a కామన్ తీస్తే వచ్చేసి ఏంటి y - a/2 వచ్చింది. సో ఫైనల్గా వచ్చేసి ఏంటి h, k వాల్యూ h వాల్యూ a, k వాల్యూ a/2. సో h, k వచ్చేసి ఏంటి a, a/2 వచ్చింది. లేదంటే అగైన్ డిఫరెంట్ వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో 2x కాబట్టి x² కాబట్టి 2x -2ax కాబట్టి -2a. ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే x = a. సో x = aని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమంటే మనకు y టర్మ్ వస్తుంది. సో ఇక్కడ x ప్లేస్లో a పెట్టాను, a² 2ax. సో 2a × a, సో 2a × y. సో సాల్వ్ చేస్తే వాల్యూ కూడా a² - 2a² - a² వస్తుంది. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తే వాల్యూ ఫైనల్ ఆన్సర్ y వాల్యూ = a/2. సో కాబట్టి h, k వాల్యూ a, a/2. సో మొత్తం కంప్లీట్గా ఇవన్నీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్, ఈసెట్ ప్రాబ్లమ్స్. సో చాలా సింపుల్ అడుగుతున్న ప్రాబ్లమ్స్ మీకు. సో చాలా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ యాక్సిస్ కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, x² - 6x + -3y + x ఉంది, +6 ఉంది. సో 2x - 6. సో x = 3. లేదంటే నార్మల్ అప్రోచ్ వచ్చేసి ఏంటి చేస్తున్నాము, x అండ్ వైని సగ్రిగేట్ చేస్తాము. సో ఎక్స్ని సగ్రిగేట్ చేశాను, వైని సగ్రిగేట్ చేశాను. ఇక్కడ 6 ఉంది కాబట్టి బై 2 చేస్తే 3 వస్తుంది. సో 3² యాడ్ చేస్తున్నాను బోత్ సైడ్. సాల్వ్ చేస్తే వాల్యూ 3y + 3 వచ్చింది. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ x - 3² ఉంది. సో ఫర్దర్గా 3 కామన్ చేసి y + 1 వచ్చింది. సో సాల్వ్ చేసుకుంటే స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ h వాల్యూ 3, నెక్స్ట్ అలాగే k వాల్యూ -1 వస్తుంది. సో మనకేంటి ఫార్ములా x = h యాక్సిస్ అంటే. సో h వాల్యూ వచ్చేసి ఏంటి 3 కాబట్టి x = 3. సో ఇది వచ్చేసి ఏంటి యాక్సిస్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం అగైన్ యాక్సిస్. సో ఆల్ ఆర్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో సింపుల్గా సాల్వ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సో x² కాబట్టి 2x. సో ఈ టర్మ్ 0. సో ఇక్కడ -8x ఉంది, డిఫరెన్షియేషన్ చేస్తే -8 వస్తుంది. సో ఫైనల్ సాల్వ్ చేస్తే x - 4 = 0. సో లేదంటే స్టాండర్డ్ ఈక్వేషన్, స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ మెథడ్. సో సపరేట్ చేస్తాము, 2 టర్మ్స్ని సెగ్రేట్ చేసుకుంటాము, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ తెచ్చేసుకున్న తర్వాత డైరెక్ట్. సో ఇది వచ్చేసి y² = 4ay ఫార్మేట్లో ఉంది కాబట్టి సో x = 0 ఉంటుంది నార్మల్గా అయితే, కానీ h, k ఉంటుంది కాబట్టి x = h రాస్తాము. స్టాండర్డ్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x = h. నెక్స్ట్ ఫోకస్ ఆఫ్ పారాబోలా అడిగాడు. సో ఫోకస్ కనుక్కుంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తున్నాము, స్టాండర్డ్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఫోకస్ని కనుక్కుంటాము. సో y² = 4ax ఫార్మేట్ ఇచ్చాడు. సో కాబట్టి y - k² = 4a × x - h. సో ఇక్కడ నుంచి h, k. h వచ్చేసి ఏంటి 3, k వాల్యూ 1. సో 3, 1. నెక్స్ట్ అలాగే 4a = 8. 8 = ఎంత వస్తుంది, a = 2 వస్తుంది. సో ఫైనల్గా ఫోకస్ అంటే ఫార్ములా వచ్చేసి ఏంటి, మనకు ఫార్మేట్ వచ్చేసి ఏంటి y - k² = 4a × x - h ఉందనుకోండి. సో ఈ ఫార్మేట్ ఉన్నప్పుడు ఫోకస్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటంటే a + h, k. కాబట్టి a + h, k వేస్తున్నాను. a వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ 2, 2 + 3 వాల్యూ 5. సో 5, 1 వచ్చేసి ఏంటి మీ ఫైనల్ ఆన్సర్. సో డైరెక్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ కాబట్టి
మనం డైరెక్ట్ చేసేస్తాం. ఒకవేళ స్టాండర్డ్ ఈక్వేషన్ లేదనుకోండి, స్టాండర్డ్ ఈక్వేషన్లోకి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఫోకస్ని కనుక్కోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ ఫోకస్ కనుక్కోమన్నాడు. సో అక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్లో లేదు కాబట్టి ఏం చేయాలి, మనం స్టాండర్డ్ ఈక్వేషన్కి తెచ్చుకోవాలి. సో స్టాండర్డ్ ఈక్వేషన్స్కి ఎలా తెచ్చుకుంటామో సేమ్ టర్మ్స్ని సెగ్రిగేట్ చేసుకుంటున్నాం. సో y టర్మ్ అన్ని ఒక సైడ్, x టర్మ్ అన్ని ఒక సైడ్ రాసేసుకుంటున్నాను. సో ఇక్కడ -2y ఉంది కాబట్టి డివైడ్ బై 2 చేస్తే 1 వస్తుంది. సో బోత్ సైడ్ 1 స్క్వేర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి y - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సాల్వ్ చేస్తే వాల్యూ x - 1 వచ్చింది. సో రెండింటిని నేను కంపేర్ చేస్తున్నాను. రెండింటిని కంపేర్ చేస్తే ఏంటి, h, k వాల్యూస్ ఏంటి తెలుస్తాయి. h, k వాల్యూస్ ఏంటి, ఇక్కడ h వాల్యూ 1, k వాల్యూ 1. సో కాబట్టి 1, 1. అగైన్ ఏ వాల్యూ కావాలి, ఇక్కడ 1 ఉంది, 4a = 1 ఉంది కాబట్టి a = ఎంత వస్తుంది, వాల్యూ 1/4 వస్తుంది. సో ఈ ఫార్మెట్ని బేస్ చేసుకుని ఇన్ కేస్ ఈ ఈక్వేషన్ ఈ ఫార్మెట్లో ఉందనుకోండి, దాని యొక్క ఫోకస్ ఫార్ములా వచ్చేసి ఏంటి, a ప్లస్ h, k. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, a వాల్యూ 1/4 ప్లస్ h వాల్యూ 1, నెక్స్ట్ k వాల్యూ 1. సో 1/4 + 1 సాల్వ్ చేస్తే వాల్యూ 5/4 వస్తుంది. 5/4, 1. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, 5/4, 1. సో అగైన్ ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద ఫోకస్ ఆఫ్ ఏ పారాబోలా అన్నాడు. సో ఫోకస్ అంటే కనుక్కోవాలి. సో ఒక టర్మ్ x² ఉంది. సో x² -2x -8y -23 = 0 ఉంది. సో వీటిని సెగ్రిగేట్ చేస్తున్నాను, x పార్ట్ని సపరేట్గా, y పార్ట్ని సపరేట్గా. సో ప్రతి ప్రాబ్లంలో మనం చేసేది ఇది ఒకటే, రిమైనింగ్ ఏమి చేయము. ప్రతిదానికి ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి కాబట్టి సెగ్రిగేట్ చేస్తాము. చేసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం బోత్ సైడ్ యాడ్ చేస్తాము. బోత్ సైడ్ చేస్తున్నాను 1 స్క్వేర్తో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ కోఎఫిషియంట్ వాల్యూ 2 ఉంది, డివైడ్ బై 2 చూస్తే 1 వస్తుంది కాబట్టి 1తో యాడ్ చేస్తున్నాను. సో 1 స్క్వేర్తో యాడ్ చేస్తాము, చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ x - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. అగైన్ సింప్లిఫై చేస్తే వాల్యూ 8y + 24 వచ్చింది. సో ఇక్కడ 8 కామన్ తీసాను, y + 3 ఉంది. సో రెండింటిని కంపేర్ చేసుకున్నాను అనుకోండి స్టాండర్డ్ ఈక్వేషన్లో, h వాల్యూ 1 వస్తుంది, k వాల్యూ -3 వస్తుంది. ఎందుకంటే y - k ఉంటుంది, ఇక్కడ +3 ఉంది కాబట్టి -ఆఫ్ ప్లస్ అవుతుంది. సో కాబట్టి 1 - 3 వచ్చేసి ఏంటి, మీ h, k వాల్యూ, వాటిసెస్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఏ వాల్యూ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఏ వాల్యూ. సో ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, 4a. సో 4a = ఏంటి, 8. సో అక్కడ నుంచి ఏంటి మనకి ఏ తెలుస్తుంది, a = ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో h, k అండ్ ఏ తెలుస్తుంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను ఫోకస్ని కనుక్కుంటున్నాను. సో టర్మ్ వచ్చేసి ఎలా ఉందంటే ఈక్వేషన్ ఇది, x² x - h హోల్ స్క్వేర్ = 4a × y - k. ఈ ఫార్మేట్లో ఉంది. సో ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి సో మీకు వచ్చేసి ఎలా ఉంటుంది, పారాబోలా వచ్చేసి సో ఈ షేప్లో ఉంటుంది కాబట్టి వచ్చేసి ఏంటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఫోకస్లో h వాల్యూ సేమ్ అలాగే ఉంటుంది, h వాల్యూ అదే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ సో ఏం చేస్తున్నాము, a + k ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, 1, 2 - 3. సో సాల్వ్ చేస్తే 1 - 1. సో మీకు వచ్చేసి ఏంటంటే a + h, k రాయాలా లేదంటే h, a + k రాయాలా డౌట్ వస్తుంది. సో x² = 4ay ఆ వేలో ఉందంటే మీరు వచ్చేసి ఏం చేస్తారు, h, a + k వస్తుంది. లేదు y² = 4ax ఉన్నప్పుడు వచ్చేసి ఏం చేస్తాము, a + h, k వస్తుంది. సో అది కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫోకస్ ఆఫ్ ద పారాబోలా. సో ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ వచ్చేసి అంటే ప్రీవియస్ కేసులో y² x² యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 1 ఉంటుంది, ఇక్కడ మాత్రం 4 ఇచ్చాడు. సో మనం వచ్చేసి కొద్దిగా కేర్ఫుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అగైన్ ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం. సో వచ్చేసి ఏం చేస్తున్నాను, సో సేమ్ ప్రొసీజర్ సెగ్రిగేట్ చేసుకుంటున్నాము. y² టర్మ్స్ అన్ని, y టర్మ్స్ అన్ని ఒక సైడ్, x టర్మ్స్ అన్ని ఒక సైడ్. సో ఇక్కడ 4ని కామన్ తీసాను, 4ని కామన్ తీసేస్తే y² వస్తుంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి -3y వచ్చింది. తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే నేను బోత్ సైడ్ 3/2 హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ టర్మ్ వచ్చేసి ఏంటి 3 ఉంది కాబట్టి /2 చేస్తున్నాము. 3/2 హోల్ స్క్వేర్, 2a టర్మ్ ఉంటుంది కాబట్టి /2 చేయాలి, 3/2 హోల్ స్క్వేర్ చేస్తున్నాము. సో ఇక్కడ 4 ఆల్రెడీ మల్టిప్లై ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, ఇటుపక్క యాడ్ చేసేటప్పుడు మనము 4 × 3/2 హోల్ స్క్వేర్ చేయాలి. సో ప్రీవియస్ కేసులో డైరెక్ట్ యాడ్ చేస్తున్నాము కానీ ఇక్కడ టర్మ్ 4 ఉంది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కాబట్టి 4తో మల్టిప్లై చేసిన తర్వాత 3/2 హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది 4 × y - 3/2 హోల్ స్క్వేర్.
సో వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి మనకి, ఇంకా రిమైనింగ్ వచ్చేసి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, సింప్లిఫై చేస్తే -39 + 9 సాల్వ్ చేస్తే వాల్యూ -30. సో అగైన్ -12ని కామన్ తీసాను, సాల్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ 30/12 వచ్చింది. ఇక్కడ 4 12 సింప్లిఫై చేస్తే వాల్యూ 4 × 3 వాల్యూ 12 వస్తుంది. కాబట్టి -3x ప్లస్ ఇది కూడా సాల్వ్ చేస్తున్నాను 6 2 6 5 చేస్తే వాల్యూ 5/2 వచ్చింది. సో ఇది వచ్చేసి ఏంటి, నాకు ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్, ఈ ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని వచ్చేసి ఏంటి చేస్తున్నాను, స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేస్తే హెచ్ వాల్యూ కే వాల్యూ అంటే తెలిసిపోతుంది మనకి. హెచ్ వాల్యూ వచ్చేసి ఏంటి 5/2 ఉంటే +5/2 ఉంది కాబట్టి -5/2 వేయాలి. ఇక్కడ -3/2 ఉంది కూడా డైరెక్ట్ 3/2 వేసేస్తాం. సో హెచ్ కే ఏంటో తెలిసిపోయింది. నెక్స్ట్ ఏ కనుక్కోవాలి. ఏ వచ్చేసి ఏంటి 4a = 3 వాల్యూ, ఏ ఈక్వల్ టు ఏంటి వాల్యూ 3/4. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ ఫోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టర్మ్ చూడండి, y² = 4ax ఉందనుకోండి. సో ఆ ఫార్మాట్లో ఉన్నప్పుడు a + h రాస్తున్నాము, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి మైనస్ టర్మ్ ఉంది కాబట్టి మీ పారాబోల్ వచ్చేసి ఏంటంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ ఉంటుంది, లేదంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటి ఓపెన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి కంపల్సరీ ఏం చేయాలి, -aని యాడ్ చేయాలి. సో రైట్ సైడ్ ఉన్నప్పుడు a + h ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు -a + h ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, -a + h చేస్తున్నాము. సో -3/4 అగైన్ -5/2 3/2. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ వచ్చేసి నాకు -13/4 3/2. సో ఇది కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంది. సో అగైన్ ప్రీవియస్ ప్రాబ్లం ఇది కూడా. నెక్స్ట్ ప్రాబ్లం, సో ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఒక పారాబోలా ఇచ్చాడు, సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో అగైన్ మనకు తెలిసిన ఫార్ములా y² = 4ax లేదంటే x² = 4ay, ఆ ఫార్మాట్లోకి తెచ్చేసుకోవాలి. సో ఇక్కడ 2x² ఉంది, దీన్ని ఎడప పంపిస్తే వాల్యూ -7/2 y అవుతుంది. సో స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేస్తే 4a = 7/2, సో a = 7/8 వస్తుంది ఫైనల్గా సాల్వ్ చేస్తే. సో ఏ వాల్యూ ఏంటో కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కనుక్కోమన్నాడు మనకి. సో x² = -4ay ఉందనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, ఇలా సో బాటమ్ సైడ్ ఓపెన్లో ఉంటుంది, లేదంటే నెగిటివ్ y యాక్సిస్ సైడ్లో ఓపెన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 0, 0 వర్టెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోకస్ 0, -a ఉంటుంది. దీనికి ఆపోజిట్లు సేమ్ డిస్టెన్స్లో 0, a ఈ పాయింట్ ఉంటుంది. సో కాబట్టి ఈ లైన్ వచ్చేసి ఏంటి మనకు డైరెక్ట్రిక్స్ లైన్. సో డైరెక్ట్రిక్స్ లైన్ వచ్చేసి ఏంటి, ఈ లైన్ వచ్చేసి ఇలా ఉంది, ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి y = అని రాస్తాము. సో y = సో ఏ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 7/8. సో 7/8. సో సింప్లిఫై చేస్తే వాల్యూ ఫైనల్గా మీకు 8y - 7 = 0. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఒక ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ వర్టెక్స్ 2, -1 అండ్ ఫోకస్ 2, -3. సో ఒక పారాబోలా ఈక్వేషన్ కనుక్కోమన్నాడు, వర్టెక్స్ ఇచ్చాడు, నెక్స్ట్ అలాగే ఫోకస్ ఇచ్చాడు. ఇచ్చేసి ఏమంటున్నాడు, ఈక్వేషన్ని కనుక్కోమంటున్నాడు. సో ఈక్వేషన్ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే చూడండి, సో h, k ఇచ్చాడు ఫోకస్లో. సో ఫోకస్ నుంచి ఏ వస్తుంది మనకి. సో కాబట్టి సో h, k వచ్చేసి 2, -1. నెక్స్ట్ ఫోకస్ 2, -3 ఇచ్చాడు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే h టర్మ్ సేమ్ ఉంది, h2 ఉంది, ఇక్కడ కూడా ఫోకస్లో h2 ఉంది. సో కాబట్టి ఓన్లీ y టర్మ్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. అంటే ఏం చేయాలి, y టర్మ్కి మాత్రమే ఏని యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ చేయాలి. సో ఏని అడిషన్ చేయాలో సబ్స్ట్రాక్షన్ చేయాలో ఎలా తెలుస్తుందో చూద్దాం. ఇక్కడ k వాల్యూ -1 ఉంది, కానీ ఇక్కడ ఫోకస్ వాల్యూ వచ్చేసి ఏముంది -3 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటి -1 ఉందనుకోండి వర్టెక్స్. సో -3 వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో అంటే ఏంటి చేయాలి, కంపల్సరీ మనము దాన్ని -a చేయాలి. సో వాల్యూ ఇంకా డిక్రీజ్ కావాలి కాబట్టి -a చేయాలి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫోకస్ వచ్చేసి ఏముంటుంది h, -a + k. సో కాబట్టి వచ్చేసి ఏంటి -a + k = -3. k వాల్యూ ఆల్రెడీ మనకు నోన్ వాల్యూ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, చేస్తే ఫైనల్గా a = 2 వస్తుంది. సో మీరు h, -a + k రాసుకోవాలి ఇక్కడ, -a + k. సో ఇది ఎలా తెలుస్తుందంటే, సో h రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఓన్లీ y యాక్సిస్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, y యాక్సిస్ మీద మాత్రమే ఏని
యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ చేయాలి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఎలా తెలుస్తుందంటే అగైన్ డిపెండ్స్ అపాన్ ఇక్కడ -1 ఉంది, -3 ఉంది. సో ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -3 ఉంది. సో ఇది ఇంకా -1 కంటే వాల్యూ ఇంకా తక్కువగా ఉంది, అంటే నెగిటివ్ వాల్యూలో ఉంది. కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో -a + k = -3, ఇక్కడ నుంచి ఏ ఏంటి తెలుస్తుంది. సో ఏ తెలిసిన తర్వాత వచ్చేసి ఏంటి మన స్టాండర్డ్ ఈక్వేషన్. సో స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి x - h² = -4a దట్ ఈక్వల్ ఇంటూ y - k. సో ఆల్రెడీ h, k వాల్యూ నోన్ వాల్యూ. సో డైరెక్ట్ 2 అండ్ -1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, చేస్తే వాల్యూ ఈ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తున్నాము. సో x - 2² సో ఎక్స్పాండ్ చేసుకుంటే x² - 4x + 4 దట్ ఈక్వల్ టు ఇది సాల్వ్ చేస్తున్నాం 4 × 8 -8y. సో మైనస్ ఇంటూ ప్లస్ -8. సో ఈ టర్మ్స్ ఇటు పక్క తెచ్చేసుకుంటున్నాను. తెచ్చేసుకుని సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి x² - 4x + 8y + 12 = 0. సో ప్రీవియస్ కేసులో వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ ఇస్తున్నాడు, సెగ్రిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్ వాడే పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ని కనుక్కుంటున్నాము. జస్ట్ రివర్స్ ప్రాసెస్ అంతే. సో ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ అడిగిన బిట్స్ ఇవన్నీ, రీసెంట్గా అడిగిన బిట్స్ ఇవి. అగైన్ సేమ్ ప్రాబ్లం. సో ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ వర్టెక్స్ -2 అండ్ -2, అండ్ ఫోకస్ -3, 2. సో ఇచ్చేసి ఏం చేశాడు, ఈక్వేషన్ అంటే కనుక్కోమంటున్నాడు. సో అగైన్ సేమ్ -2 ఫోకస్ వర్టెక్స్ రాసుకుంటాము. ఫోకస్ వచ్చేసి సో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లియర్గా ఇక్కడ k టర్మ్ 2 ఉంది, ఫోకస్లో y టర్మ్ కూడా 2నే ఉంది. అంటే ఏంటి, ఓన్లీ x కోఆర్డినేట్ మీద మాత్రమే చేంజ్ అయింది. అంటే సో యాక్సిస్ వచ్చేసి ఏంటి, x యాక్సిస్ మీదకి ప్యారల్గా ఉండే యాక్సిస్ మీద పారాబోలా ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి, +a -a మీరు చేయాలి. సో ప్లస్సా మైనసా ఎలా తెలుస్తుందో చూద్దాం అగైన్ ఇప్పుడు. సో ఇక్కడ h వాల్యూ వచ్చేసి ఏంటి, h వాల్యూ -2 ఉంది, h వాల్యూ -2 ఉంది. ఫోకస్ వాల్యూ వచ్చేసి ఏంటి -3 ఉంది. సో అంటే ఏంటి -3. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది, అంటే ఏంటి ఏం చేయాలి మనం -a చేయాలి కంపల్సరీ. సో -a + h కాబట్టి -a + h = -3. సో ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే వాల్యూ a = 1. సో అగైన్ మనకు స్టాండర్డ్ ఫార్ములా తెలిసిన ఫార్ములా y - k² = -4a × x - h. సో అగైన్ మీరు సాల్వ్ కూడా చేయడం అవసరం లేదు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ y² టర్మ్ ఒకటే ఉంది. సో డైరెక్ట్ చూస్తూనే ఆన్సర్ మీరు మార్క్ చేసేయచ్చు. ఇంకేస్ సాల్వ్ చేయాలనుకుంటే a అండ్ x, hని సబ్స్టిట్యూట్ చేయండి, చేసేసి సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటో వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో వచ్చేసి ఏంటంటే ట్యాంజెంట్ ఏంటో ఇచ్చాడు, y = mx + 1 అని ఒక ట్యాంజెంట్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. ఆ లైన్ వచ్చేసి ఎలా ఉందంటే y² = 4x పారాబోలాకి ట్యాంజెంట్లో ఉంది. అంటే కండిషన్ ఏంటి అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. సో స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి ఏంటి, y = mx + c వచ్చేసి y² = 4axకి ట్యాంజెంట్ అయింది అనుకోండి. సో c = ఏమవుతుందంటే a/m, ఇది ఒక కండిషన్ మనకి. సో దీన్ని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. సో y = mx + 1 వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ y² = 4ax పారాబోలా. సో కాబట్టి సో ఇక్కడ m ఇచ్చాడు. సో మనకు కండిషన్ ఏంటి, c = a/m. సో c వాల్యూ అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a వాల్యూ 4a ఉంది, a ఈక్వల్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. బై m ఉంది, ఇక్కడ కూడా m ఉంది. సో సాల్వ్ చేస్తే m = ఏంటి, 1 వచ్చేసింది. సో m = 1 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక లైన్ ఇచ్చాడు 2y = 5x + k అనేసి. సో పారాబోలాకి ట్రాన్జెంట్ అంటున్నాడు, అయితే k కనుక్కుంటున్నాడు. సో ఆల్రెడీ ప్రీవియస్ సాల్వ్ చేసిన సేమ్ మోడల్ ప్రాబ్లం. సో మనకు తెలిసిన ఫార్ములా c = a/m. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో మనకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములా తెచ్చుకోవాలి. ఇచ్చింది ఏంటి, 2y = 5x + k ఉంది. సో మనకు y వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూ 1 ఉండాలి. కాబట్టి 2ని బోత్ సైడ్ డివైడ్ చేస్తున్నాను. సో కాబట్టి y = 5/2x + k/2. నెక్స్ట్ లాగా y² = 6x వచ్చేసి ఏంటి మనకి ఇచ్చిన పారాబోలిక్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి 4a = 6. సో a ఈక్వల్ వాల్యూ 3/2 వస్తుంది. సో డైరెక్ట్ తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఫార్ములా వచ్చేసి ఏంటి, c = a/m ఫార్ములా మనకి. సో c వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ c వాల్యూ k/2 ఉంది. సో కాబట్టి k/2 సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ. నెక్స్ట్ లాగా a వాల్యూ 3/2 ఉంది. నెక్స్ట్ m వాల్యూ వచ్చేసి ఏంటి 5/2 ఉంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తాను, వాల్యూ 3/4 ఇస్తుంది. k/2 = 3/5. సో కాబట్టి k ఈ 2 ఇటు పక్క పంపిస్తున్నాను, 2 × 3 6 వస్తుంది. ఫైనల్గా k = 6/5. సో ఈ సెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ పారాబోలా మీద కంప్లీట్ అయ్యాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి
సో ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేసి వాటిని కూడా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో సో ఎలిప్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాము.